గోడ దూకే గ్యాంగ్ రెడీనా? రాజకీయం అంటేనే రసవత్తరం. దానికి వేరే బారికేడ్స్ కానీ వేరే ప్రమాణాలు కానీ ఉండవు. ఎవరైనా స్వేచ్ఛావాదం. ఎవరి మనసు ఎలా చెబితే అంతే. అందుకే ఎన్ని ఫిరాయింపులు చట్టాలు వచ్చినా గోడ దూకులకు అడ్డుకట్ట పడడం లేదు. ఇదిలా ఉంటే ఏపీలో హోరాహోరీ పోరు సాగుతుంది అని పోలింగ్ అనంతరం వచ్చిన పలు అంచనాలు చెబుతున్నాయి. ఎవరికి అధికారం దక్కినా 10 లోపే ఎక్కువ అని అంటున్నారు. ఆ 10 అటు నుంచి ఇటు దూకితే చాలు కదా అధికారం అనే వరమాల అటు నుంచి ఇటువైపు పడిపోతుంది. అందుకే ఇప్పుడు ఎదుటి పార్టీలలో విభీషణలు కనుగొనే ప్రయత్నం అయితే గట్టిగా సాగుతుందట. ఈ ఎన్నికల్లో ఎవరికి వారు తమ విజయ అవకాశాలు బేరీజు వేసుకుంటున్నారు. రాజకీయ పార్టీల అధినేతలకు తమ పొజిషన్ ఏంటో తెలుస్తుంది. పైగా ఈసారి డూ ఆర్ డై అనేగా పొలిటికల్ వార్ సాగింది. దాంతో ఖచ్చితంగా అధికారంలోకి రావాలన్న పట్టుదల అయితే పెరిగిపోయింది. మరో ఛాన్స్ తీసుకునేందుకు ఎవరు సిద్ధంగా లేరు. దాంతో ఈసారి పోటాపోటీ మెజారిటీ వస్తే కనుక అటు నుంచి ఇటు గోడ దూకుళ్లకు తెరలేచే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జోరుగా సాగుతుంది. గతంలో ఒక పార్టీలో ఉండి నుంచి ఇప్పుడు వేరే పార్టీల్లో చేరిన వారు గెలుపు గుర్రాలతో పార్టీ టచ్ లోకి వచ్చాయని కథనాలు అయితే వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు రాజమార్గాలు అన్నీ అయిపోయిన మీదట ఇది చివరి మాత్రం. అడ్డదారి అని ఎవరైనా అనుకోని కానీ జరగాల్సింది జరగాలి. గెలుపు పిలుపు వినాల్సిందే. అంతేకాదు జెండా ఎగరేయాల్సిందే. ఈ రకమైన ఆలోచనలతో తెర వెనుక కసరత్తు మమ్మరంగా సాగుతుంది అని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రతి చిన్న విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నాయి. గెలుపు కోసం చేయాల్సింది అంతా చేశాయి. ఇప్పుడు కర్ణాటక లేక తెలంగాణనే తెలియదు కానీ అక్కడ ముందస్తుగా వినిపించిన ఈ తరహా గోడ దూకుల ముచ్చట్లు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో అయితే బ్రహ్మాండమైన మెజారిటీ కాంగ్రెస్ కి ఇచ్చారు. దాంతో ఆ పరిస్థితి రాలేదు. తెలంగాణలోకి కూడా కాంగ్రెస్ కి బాగానే మెజారిటీ వచ్చింది. ఏపీలో చూస్తే మ్యాజిక్ ఫిగర్ కి అటు ఇటు సీట్లు వచ్చినా కూడా ప్రమాణం కంటే ముందే కొంప ముంచేసి విభీషణులు ఉన్నారని అంటున్నారు. ఈ రకమైన గోడ దూకుల బ్యాచ్ రెడీ అయిందని సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది. మరి వారిని తెర వెనుక నడిపించే శక్తులు ఏ పార్టీలు ఈ విషయంలో ముందంజల్లో ఉంది. ఈ పార్టీ ఈ తరహా ప్లాన్ బిని అనుసరించే ఛాన్స్ ఉంది అని అంతా సస్పెన్స్ అంటున్నారు. అయితే ఏపీ ప్రజలు ఓటేసిన తీరు చూసినా, భారీగా పెరిగిన పోలింగ్ శాతం చూసినా ఏదో ఒక పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీతోనే అధికారం కట్టబెట్టే దిశగానే ఏపీ నడిపించింది అని అంటున్నారు. చూడాలి మరి జూన్ 4న ఏమి జరుగుతుందో.